బైబిల్ సేస్ ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. చెప్పండి, హనోకు ఎవరితో నడిచాడట? దేవునితో. ఇప్పుడు హనోకు ఒక 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 గ్యాప్ పెట్టి తో అని రాసి నడిచును అనే మాట రాస్తే ఆ గ్యాప్లో లేకపోతే ఆ బ్లాంక్లో నువ్వు ఏమి రాస్తావు? ఒకవేళ ఈరోజు నీ పేరు పెట్టుకుంటే అక్కడ నువ్వు ఎవరితో నడుస్తున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు. ఆలోచించేయి. హనోకు లోకంతో నడిచాడనుందా? హనోకు అవిశ్వాసులతో నడిచాడనుందా? హనోకు లోక సంబంధమైన తత్వజ్ఞానంతో నడిచాడనుందా? నో, అవన్నీ కూడా అతని జీవితంలో రాలేదు. కానీ హనోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ రెడీ టు వాక్ విత్ us at any time. హల్లెలూయా. మన దేవునిలో గొప్పతనం ఏంటంటే ఆయన కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన మనతో నడవడానికి ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా. హీ వాక్స్ విత్ us, హీ మూవ్స్ విత్ us. ఆయన మనతో కదలాడడానికి, మనతో నడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక దైవజనుడు ఇలా అంటాడు, జాగ్రత్త వినండి. గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ లుకింగ్ ఫర్ ఎ క్లింగింగ్ పార్ట్నర్, బట్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ ఏ వాకింగ్ పార్ట్నర్ అన్నాడు. అంటే దేవుడు కేవలం ఆయన్ని హత్తుకొని ఉండే వారి కోసం మాత్రమే కాదట, ఆయన చేతుల్లో చెయ్యేసి నడిచే వారి కోసం కూడా ఏం చేస్తారట? కనిపెడతాడు. సో క్రిస్టియన్ వాక్ ఈజ్ నథింగ్ బట్ వాకింగ్ విత్ గాడ్. క్రైస్తవ నడక, క్రైస్తవుని యొక్క ప్రయాణము ఎవరితో నడవడం అనమాట? దేవునితో నడవడం. ఆమేన్. ఆ భావన ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దేవుడు మనతో నడుస్తాడా? ఎస్, ద బైబిల్ సేస్ ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. దేవునితో నడిచాడు. అంటే దేవుని కార్యాల విషయంలో హనోకు సమ్మతించాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ చక్కని మాట రాయబడింది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. సమ్మతింపకుండా ఇద్దరు నడుస్తారా? ఇప్పుడు చూడండి, అంటే సమ్మతించకుండా, అగ్రిమెంట్ అనేది లేకుండా, ఒకరిని ఒకరు అగ్రీ చేయకుండా ఇద్దరు నడుస్తారా? సమ్మతి ఉండాలి, అగ్రిమెంట్ అనేది ఉండాలి, ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరి మీద ఒకరికి అభిమానం ఉండాలి. అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారు చెప్పండి? కలిసి నడుస్తారు, కలిసి నడుస్తారు. హనోకు దేవునితో నడిచాడంటే దేవునితో హనోకు సమ్మతి పొందాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునితో ఐక్యపరచబడ్డాడు, దేవునితో అగ్రీ అయ్యాడు. అంటే కొన్ని మాటలు చెప్పాలంటే, వాట్ ఎవర్ ద లార్డ్ సేస్, ఈనోక్ రిప్లైడ్, లార్డ్ ఐ అగ్రీ విత్ యూ. నేను నీతో ఏం చేస్తున్నానో ఏకీభవిస్తున్నాను, నీతో సమ్మతిస్తున్నాను. సమ్మతించకుండా ఇద్దరు నడవలేరు. రూతు నయోమితో కలిసి బెత్లెహేముకు వచ్చింది అంటే సమ్మతించి వచ్చిందా? సమ్మతి లేకుండా వచ్చిందా? సమ్మతి కలిగి వచ్చింది, ఏకీభవించి వచ్చింది. అయితే మరొక ఆమె కూడా రూతు గ్రంథంలో ప్రస్తావించబడ్డది. అక్కడితో ఆమె జీవితం ఇంక మళ్ళీ తర్వాత కనబడదు. కానీ ఓర్పా నయోమితో పాటు ఎక్కడికి రాలేదు? బెత్లెహేమికి రాలేదు. ఎందుకోసం తెలుసా? ఓర్పా హృదయము నయోమి హృదయంతో ఏం చేయలేదు? కలవలేదు. ఒకవేళ కలిసి ఉంటే కనుక ఆమె కూడా రూతు వలె బెత్లెహేమికి వచ్చి ఉండేది. ఓర్పాకి కూడా బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉండుండేది. కానీ రూతు తన అత్తతో తన హృదయాన్ని ఏం చేసింది చెప్పండి? ఏకీవించింది. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను మరణం తప్ప ఈ భూమి మీద ఎవ్వరూ ఏం చేయలేరు? వేరు చేయలేరు. సమ్మతి, ఏకీవించడం అంటే. ఇప్పుడు చూడండి, దేవుని బిడ్డలుగా దేవునితో నడవడం అంటే అర్థం ఏంటో తెలుసా? వాట్ ఎవర్ ద లార్డ్ సేస్ వీ నీడ్ టు అగ్రీ దాట్. దేవుడు ఏది చెబితే దానికి మనం ఏం చేయాలా చెప్పండి? అంగీకారాన్ని తెలపాలి. అంటే నిజమైన విశ్వాసి, నిజమైన క్రైస్తవుడు చేయాల్సిన పని అంటే, ప్రభువు మనతో ఏది మాట్లాడినా, దేవా నేను దాన్ని ఏం చేస్తున్నాను? అంగీకరిస్తున్నాను. అది సమ్మతి అంటే. అప్పుడు నీ ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ. చాలాసార్లు మనం లోకంతో ఏకీవిస్తాం, అన్యులతో ఏకీవిస్తాం, లోక సంబంధం తత్వజ్ఞానంతో ఏకీవిస్తాం. కానీ దేవునితో, దేవుని వాక్యంతో మనం ఏం చేయం చెప్పండి? ఏకీవించం. అందరూ బట్టి దేవునితో నడవలేకపోతున్నాం. కొన్నిసార్లు దేవుని ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నప్పుడు ఐ రిసీవ్ అంటాం. నేను పొందుకుంటున్నానని. మరి దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఐ అగ్రీ అంటున్నావా? అక్కడేమో డిజగ్రీ, ఇక్కడేమో ఐ రిసీవ్. బ్లెస్సింగ్స్ అనగానే రిసీవ్ అంటున్న నీవు, దేవుడు ఏదైనా చెబితే ఐ అగ్రీ అంటున్నావా? లోబడుతున్నావా దేవునికి? ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. కొన్నిసార్లు దేవునికి లోబడడం కష్టంగానే ఉండొచ్చేమో, కానీ లోబడితే గొప్ప దేవుని ఆశీర్వాదం. ఐ వాంట్ టు స్టిక్ టు ద వాయిస్ ఆఫ్ మై గాడ్.
నా దేవుని స్వరానికి లోబడి, ఆయన మాటకు లోబడి. ఈ రాత్రికాల సమయంలో హనోకు దేవునితో నడిచాడంటే దేవునితో ఏం చేశాడు చెప్పండి? సమ్మతించాడు. సమ్మతించి నడుస్తున్నావా దేవునితో? ఇఫ్ యు వాక్ విత్ గాడ్, యూ విల్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడి. ఎందుకు భయపడవయ్యా అంటే, నాతో నడుస్తుంది ఎవరు? దేవుడు. ఐఎమ్ వాకింగ్ విత్ గాడ్. నేను దేవునితో నడుస్తున్నాను కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్స్ అ మౌంటైన్ టాప్ ఆర్ అ డీప్ వ్యాలీ. మై గాడ్ ఈజ్ విత్ మీ అండ్ ఐ హ్యావ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి నాతో ఉంది కాబట్టి, ఆయన నాతో ఉంటాడు కాబట్టి, నేను పర్వత శిఖరం మీద నడుస్తున్నానా లేదా ఒక డీప్ వ్యాలీలో, ఒక లోయలో నేను నడుస్తున్నానా, అది ప్రశ్న కానే కాదు. ఎందుకోసం? నా దేవుడు నాతో నడుస్తున్నాడు కాబట్టి నేను దేనికి భయపడను. ఇఫ్ యూ వాక్ విత్ గాడ్ లైక్ ఈనోక్, హనోకు వలె నువ్వు దేవునితో నడవగలిగితే, no matter where you are passing, no matter what God is taking you, no matter what God is leading you, you don't get afraid of anything in your life because God is with you. ఆయన నీతో నడుస్తున్నాడు. మన దేవుడు మనతో నడవాలని, మనతో సంచరించాలని, మనతో స్నేహం చేయాలని, మనతో కలిసి నడవాలనే ప్రభు ఆశించాడు. అందును బట్టి ఆయన నీ కోసం, నా కోసం పరమును విడిచి లోకానికి దిగి వచ్చాడు. వాస్తవానికి ఆయనకు మనకున్న ఆ గ్యాప్ చాలా చాలా పెద్దది. దేవుడు ఎక్కడ, సామాన్యమైన మనుషులం ఎక్కడ? పరమాత్ముడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడ, పాపులమైన మనం ఎక్కడ, అపిత్రులమైన మనం ఎక్కడ? కానీ దేవుడు ఆ గ్యాప్ని తగ్గించి ఆయనే మన కోసం ఈ లోకానికి వచ్చి, ఇఫ్ యూ వాంట్ టు వాక్ విత్ మీ, కమ్, ఐ వుడ్ లైక్ టు వాక్ విత్ యూ. I would like to establish my friendship with you. I would like to acquaint with you. నీతో కలిసి నేను సహవసించాలని, స్నేహం చేయాలని ఇష్టపడుతున్నానంటే, what a great love of God is this. మహోన్నతమైన దేవునితో నడిచే అనుభవం. Do you have that experience? Do you feel that experience? You are walking with God every day. నడుద్దాం ఈ రోజు నుండి. ఇంతవరకు లోకం కోసం నడిచావేమో, లోకంతో నడిచావేమో, ఈరోజు దేవుని కోసం నడుద్దాం, దేవునితో నడుద్దాం. హల్లెలూయా. ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. అందరూ బట్టి ఏమైందంటే, దేవునితో నడుస్తూ 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 ఉన్నాడు కాబట్టి ఒక రోజున దేవుడు అనుకున్నాడు, అరే నేను హనోకు లేకుండా ఉండలేను అనుకున్నాడు దేవుడు. హనోకు ఇన్ని సంవత్సరాలు నాతో నడుస్తూ ఉన్నాడు, నాకు హనోకు ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది, హనోకు లేకుండా నేను ఉండలేను అని చెప్పి ఆ రోజు అంతవరకు కూడా హనోకుతో నడిచిన దేవుడు ఆ రోజున హనోకుని తీసుకుని వెళ్ళిపోయాడు తన రాజ్యానికి. హల్లెలూయా. If you walk with God in this world, you will be with Jesus forever. ఈ రోజున నువ్వు దేవునితో నడిస్తే ఒక రోజున నువ్వు దేవునితో సదాకాలం జీవిస్తావు. Hallelujah. That's the message of the Bible tonight. ఇప్పుడు సాతానుతో నడిస్తే ఎవరితో ఉంటావు అన్నమాట? నువ్వు సాతానుతోనే ఉంటావు. అపవిత్రాత్మలతో నడుస్తూ ఉన్నప్పుడు సాతాను శక్తులతోనూ దురాత్మ శక్తులతోనూ నడవడం అలవాటు చేసుకుంటే ఒక రోజున వాటితోనే బ్రతకాల్సి వస్తుందేమో శాశ్వత కాలం. దేవునితో నడిచే అనుభవం మనలో ఉంటే గొప్ప కార్యాలు మనం చూస్తాం. సో ఈనోక్ వాక్డ్ విత్ గాడ్, దేవునితో నడిచాడని లేఖనాలు సెలవిస్తున్నాయి.